బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూసీ రివర్లో ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని చెప్పారు. మూసీలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మూసీ రివర్ పరివాహక ప్రాంతంలో ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని చెప్పారు. మూసీలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. లాఠీ చార్జ్ చేశారు, పోలీసు వాళ్ళతో కొట్టించారు, మార్పులు జరిగినాయి. మహిళలని చూడండి విచక్షణంగా కొట్టిన సంఘటనల్ని టీఆర్ఎస్ పార్టీకి జ్ఞాపకం చేస్తా ఉన్న వేదికగా మేము ఎక్కడైనా అటువంటి సంఘటనకు పాల్పడ్డామా మా పోలీస్ అధికారులకు కూడా మళ్ళీ చెప్తాం, సంవయనంగా వ్యవహరించండి. బలవంతపు ఖాళీలు చేయించే ప్రశ్నే లేదు. మూసీ పరంగా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము. దయచేసి ఆలోచన చేయండి. ఎవరిని బలవంతంగా మిమ్మల్ని రిహాబిలిటేషన్ లేకుండా పునరావాసం లేకుండా మూసీ నుంచి ఎత్తేయము. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేనే స్వయంగా చూసొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన కొద్దిగా దూరం అవుతుండొచ్చు. ఎవరికైనా ఇల్లు ఖాళీ చేసి 20-30 నుంచి ఏళ్ళ నుంచి ఉన్న వేరే కాడికి పోవాలి, ఇబ్బంది అయితే కావచ్చు. ఆ ఇబ్బందిని తొలగించడానికి కూడా ప్రభుత్వం విద్యాపరమైన అవకాశం, ఉపాధిపరమైన అవకాశాలు మీకు ఉచితంగా కార్యక్రమం ఇస్తాము. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించి ఇట్లా చేస్తున్న వీళ్ళు అధికారంలో ఉన్నారు. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కనీసం ఇంత ఎత్తున గొంతు కూడా ఇప్పనియలే. కనీసం పోయి నిరసన చేయడానికి అవకాశం కూడా ఇవ్వలే. ఇలా మీకు నిరసన చెప్పి పత్రికల్లో మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వానికి అవసరమైతే సూచన